సుజనా చౌదరి, సీఎం రమేష్ వీళ్ళ పేర్లు ప్రధానంగా వినబడ్డాయి. ఎందుకంటే టీజీ వెంకటేష్ వీళ్ళ ముగ్గురు పేర్లు ప్రధానంగా ఎందుకు వినబడ్డాయి అంటే క్రిందటిసారి తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభ సభ్యులుగా భారతీయ జనతా పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళు గరికపాటి వారు, ఆయనేమో అక్కడ తెలంగాణ కాబట్టి, వీళ్ళ ముగ్గురు ఆంధ్ర కాబట్టి వీళ్ళ పేర్లు గట్టిగా వినబడ్డాయి. వీళ్ళల్లో టీజీ వెంకటేష్ బీజేపీకి పోటీ చేయనన్నారు. వాళ్ళ అబ్బాయి తెలుగుదేశం పార్టీ తరఫున కర్నూలుకి పోటీ చేస్తున్నారు. ఆయన టికెట్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. ఆయన ఎంపీగా పోటీ చేయనని చెప్పారు. ప్రస్తుతం ఉన్నటువంటి మిగతా ఇద్దరు ప్రముఖులు కూడా పోటీ చేయడానికి సిద్ధంగానే ఉన్నారు. సుజనా చౌదరి విజయవాడ అడిగారు, అలాగే సీఎం రమేష్ ఏలూరు కానీ లేకపోతే కనుక విశాఖపట్నం కానీ అడిగారు. ఇప్పుడు తాజా పొత్తు చర్చల్లో వీళ్ళిద్దరి పేర్లు ప్రస్తావన రాలేదు అన్నటువంటి మాట వినబడుతుంది. ఎందుకంటే ఏలూరు తెలుగుదేశం వదులుకోవడానికి సిద్ధం లేదు, విజయవాడ కూడా తెలుగుదేశం వదులుకోవడానికి సిద్ధంగా లేదు. దాంతో సీఎం రమేష్ ఆశలు అడుగంటిపోయినాయి. అట్లాగే విజయవాడ వదులుకోవడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా లేదు, అంటే ఏలూరు విశాఖ వదులుకోవడానికి తెలుగుదేశం సిద్ధంగా లేదు. విశాఖలోనేమో బాలయ్య అల్లుడిది క్రిందటిసారి కూడా ఇవ్వలేదు. ఈ దఫా ఇది క్రిందటిసారి నష్టపోయాడు, ఈ దఫా గ్యారంటీ గెలుస్తానన్నటువంటి నమ్మకంతో ఉన్నాడు. అటు అతనిది ఒక సమస్య అయింది, ఇటు పక్కన ఏలూరు వచ్చేటప్పటికి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్గానే ప్లాన్ చేసుకుని ఉన్నది. కాబట్టి ఈ రెండు వదిలేందుకు తెలుగుదేశం సిద్ధంగా లేదు. తెలుగుదేశం నుంచినే వెళ్ళినటువంటి సీఎం రమేష్కి ఆ 2 సీట్లు వదులుకోవడానికి, అందులో ఇంకోటి 6 అనౌన్స్ చేశారు. ఈ 6లో భారతీయ జనతా పార్టీ మూలాలు ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు, అక్కడ గీత, కొత్తపల్లి గీత అరక్కు ఆవిడే కొత్త, ఇప్పుడు పరిపూర్ణానంద స్వామి, మరోవైపున పురంధేశ్వరి, ఇట్లాగా కిరణ్ కుమార్ రెడ్డి ఇట్లాగా వినబడుతున్నాయి. ఇప్పుడు సుజనా చౌదరి, సీఎం రమేష్లకి అయితే ఈ లిస్టులో ఏమీ కనిపించట్లేదు ప్రస్తుతం వరకు. ఏమన్నా నెక్స్ట్ ఫైనల్ లిస్ట్ వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు ఏమన్నా వస్తుందా చూడాలి.